న్యాయ వ్యవస్థకు ఒక ప్రవర్తనా నియమావళి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. చట్టం కాకుండా మమ్మల్ని మేము చూసుకుంటాం, మధ్యలో మీరు జోక్యం చేసుకోవద్దంటూ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేటప్పటికి, ఇక్కడ ఆ వ్యవస్థలు ఏర్పాటు చేసే అధికారాలు వాళ్ళు పెట్టుకోకపోయేటప్పటికీ తప్పులు చేస్తున్న న్యాయమూర్తులు దర్జాగా చిట్ట చివరి దాకా సాగిపోతున్నారు. చివరికి ఒక న్యాయమూర్తి ఇంకొక న్యాయమూర్తి ఘర్షణలు పడినటువంటి వాతావరణాలు, చివరికి రెండు కోర్టుల మధ్యన వివాదాలు, చివరికి హైకోర్టు సుప్రీంకోర్టుల మధ్య వివాదాలు వస్తున్న సందర్భంలో కొత్త చర్చలకు దారితీసినటువంటి పరిస్థితి. తాజాగా ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక హైకోర్టు జడ్జి మీద విచారించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా అంటే, పంజాబ్ హర్యానా హైకోర్టుకు చెందిన ఏకసభ్య ధర్మాసనం సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యుల ప్రత్యేక ధర్మాసనం బుధవారం సుమోటోగా విచారణ జరిపింది. హైకోర్టు జస్టిస్ రాజ్బీర్ సహరావత్ చేసిన వ్యాఖ్యలు అప్రతిష్టాకరం, అనుచితమని స్పష్టం చేస్తూ వాటిని తొలగిస్తున్నట్టు చెప్పింది. ప్రత్యేక ధర్మాసనంలో సీజేఐతో పాటుగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్ సభ్యులుగా ఉన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన హైకోర్టు జడ్జిపై ఎలాంటి చర్యలకు ఆదేశించలేదు. ఇప్పటికే ఆ జడ్జి వ్యాఖ్యలతో కూడిన ఉత్తర్వుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో డివిజన్ బెంచ్ నిలుపుదల స్టే ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. గత మే నెల 29న కోర్టు దక్కన కేసు మీద విచారణ జరిపిన జస్టిస్ రాజ్బీర్ సహరావత్ వివాదంలో ఉన్న ఆస్తిని హర్యానా ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. దీనిపై ఏ కోర్టు అప్పీల్ని స్వీకరించరాదని, విచారణ జరపరాదని పేర్కొన్నారు. ఈ తీర్పు మీద సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఆదేశాలు ఇచ్చింది. దీని మీద మండిపడిన జస్టిస్ రాజ్బీర్ సహరావత్ ఆ ఆదేశాలు చెల్లవని పేర్కొనడంతో పాటు జూలై 17న వెలువరించిన ఆదేశాల్లో పరిధిని మించిన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో బహిర్గతమైంది. కోర్టు తీర్పు పట్ల నష్టపోయిన వ్యక్తులు అసంతృప్తికి గురి కావచ్చు, కానీ ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలపై న్యాయమూర్తులు ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేరు అని చంద్రచూడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.